హలో ఫ్రెండ్స్, రీసెంట్గా ఒక మీమ్ బాగా వైరల్ అయింది. ఆ మీమ్ ఏంటంటే వైఎస్ జగన్ గారు అరెస్ట్ అయిన తర్వాత సీఎం అయ్యారు, రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత సీఎం అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత సీఎం అయ్యారు. సో నెక్స్ట్ టైం సీఎం అవడం కోసం కేఏ పాల్ గారు కూడా అరెస్ట్ అవ్వబోతున్నారని చెప్పి ఒక మీమ్ అయితే బాగా వైరల్ అవుతుంది. సో ఈ మీమ్ గురించి పక్కన పెడితే నిజంగానే అరెస్ట్ అయిన తర్వాత సీఎం అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి సీఎంలు ఎవరు అండ్ అలాగే సీఎం అయిన వాళ్ళలో ఎవరెవరు అరెస్ట్ అయ్యారు కూడా ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. నెంబర్ 1, చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు తన పొలిటికల్ యాక్టివిటీస్ని తన స్టూడెంట్గా ఉన్న టైం నుంచి స్టార్ట్ చేశారు. 1975లో యూత్ కాంగ్రెస్లో జాయిన్ అయి సంజయ్ గాంధీ గారికి సపోర్ట్ అయ్యారు. ఆ తర్వాత 1978లో కాంగ్రెస్ యూత్కి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి 20% కోటాని ఇచ్చింది. దీంతో చంద్రబాబు నాయుడు గారు ఎన్జీ రంగా గారి హెల్ప్తో ఆ 20% కోటాలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇలాగా చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ కెరీర్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు 4 సార్లు ఆయన ముఖ్యమంత్రి అవడం జరిగింది. సో ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న కేసులేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి పైన చాలానే కేసులు ఉన్నాయి. లైక్ లిక్కర్ స్కామ్ కేస్, శాండ్ మైనింగ్ కేస్, ఇన్నర్ రింగ్ రోడ్ కేస్, దీంతో పాటు ఇంకొన్ని చిన్న చిన్న కేసులు ఉన్నాయి. బట్ చంద్రబాబు నాయుడు గారిని జైలు పాలు చేసిన కేసు మాత్రం స్కిల్ డెవలప్మెంట్ కేసు. ఈ కేసులో 371 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని 9th సెప్టెంబర్ 2023 అరెస్ట్ చేశారు. 52 రోజుల పాటు జైలు కస్టడీలో ఉన్న తర్వాత 31 అక్టోబర్ 2023 ఆయన బెయిల్ పైన రిలీజ్ అవడం జరిగింది. జైలు నుంచి బెయిల్ పైన రిలీజ్ అయిన తర్వాత నుంచి ఆయన పొలిటికల్ క్యాంపెయిన్స్ లో బాగా యాక్టివ్ అయిపోయారు అండ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సీఎం అయ్యారు. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు తన పొలిటికల్ కెరియర్ని 2009లో నేషనల్ కాంగ్రెస్ పార్టీతో స్టార్ట్ చేశారు. 2009లో ఆయన కడప నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అండ్ అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. తండ్రి చనిపోయాక కొన్ని కారణాల వలన ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ఓదార్పు యాత్ర స్టార్ట్ చేసి ప్రజల్లో తిరగడం స్టార్ట్ చేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న కేసుల విషయానికి వస్తే ఆయన పైన మనీ లాండరింగ్, భూ కబ్జాలు, లంచాలు తీసుకోవటం, వీటితో పాటుగా ఇంకో 143 కేసులు ఉన్నాయి. అండ్ వీటిలో చాలా కేసుల వరకు మాఫీ అయిపోయాయి. 2024 ఎలక్షన్ ఎఫిడవిట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రజెంట్ 29 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని 2012 మే 27 అక్రమాస్తులు ఉన్నాయని చెప్పి సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసి చెంచల్గూడ జైల్లో వేశారు. జైల్లో 16 నెలల పాటు ఉన్న తర్వాత సెప్టెంబర్ 24, 2013లో ఆయన బెయిల్ పైన రిలీజ్ అయ్యారు. ఆ తర్వాత జరిగిన 2014 ఎలక్షన్స్ లో ఆయన పోటీ చేసి 67 సీట్లను గెలుచుకున్నారు. అండ్ ఆ తర్వాత 2019 ఎలక్షన్స్ లో పోటీ చేసి మొత్తం 170 సీట్లకు గాను 151 సీట్లను గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. నెంబర్ 3, రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ ప్రజెంట్ తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు కూడా జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాతే తెలంగాణకి సీఎం అవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు తన పొలిటికల్ కెరీర్ని కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేశారు. స్టూడెంట్గా ఉన్నప్పుడే ఏబీవీపీలో మెంబర్ అయ్యారు. దాని తర్వాత 2006లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేసి జెడ్పీటీసీ మెంబర్గా కూడా ఎలక్ట్ అయ్యారు. ఆ తర్వాత 2007లో మళ్ళీ ఇండిపెండెంట్ క్యాండిడేట్గానే పోటీ చేసి ఎమ్మెల్సీ గెలిచారు. తర్వాత టీడీపీ చీఫ్ అయిన చంద్రబాబు నాయుడు గారితో కలిసి టీడీపీలో జాయిన్ అయి 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇక రేవంత్ రెడ్డి గారి పైన ఉన్న కేసుల విషయానికి వస్తే ఈయన పైన మొత్తం 89 కేసులు ఉన్నాయి. బట్ అరెస్ట్ అయింది మాత్రం కేవలం 1 కేసులోనే. ఆ కేసు ఏంటంటే అప్పటికే ఎమ్మెల్యేగా నామినేట్ అయిన ఎల్వి స్టీఫెన్సన్ ని లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్లో టీడీపీ క్యాండిడేట్కి అనుకూలంగా ఓటు వేయమని చెప్పి రేవంత్ రెడ్డి గారికి లంచం ఇస్తున్నప్పుడు ఏసీబీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని మే 31, 2015 అరెస్ట్ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అండ్ పీనల్ కోడ్ సెక్షన్స్ కింద కేసులు బుక్ చేసి ఆయన జైల్లో వేయడం జరిగింది. బట్ 30 రోజుల తర్వాత రేవంత్ రెడ్డి గారికి కోర్టు కండిషనల్ బెయిల్ ఇచ్చి రిలీజ్ చేసింది. అలా రిలీజ్ అయిన తర్వాత పాలిటిక్స్లో బాగా యాక్టివ్ అయి 2023లో జరిగిన ఎలక్షన్స్లో కాంగ్రెస్ క్యాండిడేట్గా పోటీ చేసి ఆయన సీఎం అయ్యారు. నెంబర్ 4, జయలలిత. సినిమాల గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి జయలలిత గారి గురించి తెలిసే ఉంటుంది. యాక్ట్రెస్గా ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసిన జయలలిత గారు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత 6 సార్లు సీఎం అయ్యారు. జయలలిత గారు 1961 నుంచే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలో పనిచేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగి ఎన్నో తమిళ అండ్ తెలుగు సినిమాలు చేశారు. ఇలా తెలుగు అండ్ తమిళ్లో టాప్ సినిమాలు చేసిన జయలలిత గారు తన పొలిటికల్ కెరీర్ ని
4th జూన్ 1982న స్టార్ట్ చేశారు. ఎంజీఆర్ గారు పెట్టిన ఏఐఏడిఎంకే పార్టీలో ఆమె జాయిన్ అవడం జరిగింది. దీని తర్వాత జయలలిత గారు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ చూసి ఎంజీఆర్ గారు రాజ్యసభలో మెంబర్ అవ్వమని చెప్పన్నారు. 1984లో రాజ్యసభ ఎలక్షన్స్లో డిఎంకే పార్టీ సీనియర్ లీడర్ అయిన ఎన్ వీరస్వామి గారిని ఓడించి రాజ్యసభ మెంబర్ అయ్యారు జయలలిత గారు. ఆ తర్వాత 1989లో 27 సీట్లను గెలుచుకొని జయలలిత గారు ఫస్ట్ ఉమెన్ అపోజిషన్ లీడర్ అయ్యారు. ఆ తర్వాత 1991 ఎలక్షన్స్లో జయలలిత గారు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. అండ్ అదే టైంలో రాజీవ్ గాంధీ గారిని హత్య చేశారనే న్యూస్ రావడంతో ఎలక్షన్స్లో కాంగ్రెస్ వైపు సింపతి బాగా వర్కౌట్ అయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ 234 సీట్లకు గాను 225 సీట్లను గెలుచుకుంది. దాంతో జయలలిత గారు స్టేట్లోనే యంగెస్ట్ సీఎం అయ్యారు. ఇలా సీఎంగా కంటిన్యూ అవుతూ మళ్ళీ మధ్యలో సీఎం సీట్ కోల్పోయారు. మళ్ళీ 4వ సీఎం అయిన తర్వాత జయలలిత గారి పైన కరప్షన్ ఎలిగేషన్స్ రావడంతో 4 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నారు. యాక్చువల్గా ఎవరైనా 2 సంవత్సరాల కంటే ఎక్కువ జైల్లో ఉంటే వాళ్ళు సీఎం సీట్ నుంచి దిగిపోవాలి. అంటే ఇక్కడ జయలలిత గారి విషయంలో కూడా అదే జరిగింది. ఆ తర్వాత 2014 అక్టోబర్ 17వ తారీఖున సుప్రీంకోర్టు 2 నెలల పాటు బెయిల్ ఇచ్చి ఆమె జైలు శిక్షను సస్పెండ్ చేశారు. ఇలా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా జయలలిత గారు 2 సార్లు సీఎం అయ్యారు. నెక్స్ట్ కేసీఆర్. తెలంగాణ ఎక్స్ సీఎం అయిన కేసీఆర్ గారు కూడా సీఎం అవ్వకముందు 2009లో ఒకసారి జైలుకి వెళ్లారు. కేసీఆర్ గారు తన పొలిటికల్ కెరీర్ని కాంగ్రెస్ పార్టీతో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 1983లో ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్లో సిద్దిపేట అసెంబ్లీ నుంచి ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన 1983లో టీడీపీలో జాయిన్ అవడం జరిగింది. తర్వాత 1985 నుంచి 1999 వరకు సిద్దిపేట నుంచి పోటీ చేసి వరుసగా 4 సార్లు గెలిచారు. తర్వాత 2001లో టీడీపీ పార్టీకి రిజైన్ చేసి తన సొంత పార్టీ అయిన టీఆర్ఎస్ని పెట్టారు. 2004లో సిద్దిపేట నుంచి పోటీ చేసి ఆయన మళ్ళీ గెలిచారు. 2006లో ఎంపీగా రిజైన్ చేసి తెలంగాణ మూమెంట్ని స్టార్ట్ చేశారు. అలా 2009లో తెలంగాణ బిల్ని పార్లమెంట్లో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేయడం స్టార్ట్ చేశారు. ఈ టైంలోనే పోలీసులు వచ్చి కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి 15 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టారు. ఎందుకంటే రీజనల్ పీస్కి భంగం కలిగిస్తున్నాడని చెప్పి ఆయన అరెస్ట్ చేసి కేసు రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత బెయిల్ పైన జైలు నుంచి బయటకు వచ్చి 2014లో పోటీ చేసి సీఎం అయ్యారు. 2014 నుంచి 2023 వరకు ఆయన తెలంగాణకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. నెక్స్ట్ సీఎం దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ కరుణానిధి. మాజీ సీఎం డిఎంకే పార్టీ లీడర్ అయిన కరుణానిధి అరెస్ట్ సినిమా రేంజ్లో జరిగిందని చెప్పాలి. నిజానికి ఈ అరెస్ట్ని జయలలిత గారు పగతో చేపించారు. 1996లో తనని అరెస్ట్ చేసినందుకు గాను పవర్లోకి వచ్చిన తర్వాత 2001లో కరుణానిధి గారిని అర్ధరాత్రి పూట జయలలిత గారు అరెస్ట్ చేపించారు. అప్పటి చెన్నై కార్పొరేషన్ కమిషనర్ జేసీటీ ఆచార్యులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కరుణానిధి ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ విషయంలో 12 కోట్లు స్కామ్ చేసినట్టు కేసును ఫైల్ చేశారు. జూన్ 30, 2001న అర్ధరాత్రి 1:30కి పోలీసులు కరుణానిధి ఇంటి మెయిన్ డోర్ని పగలగొట్టారు. అలా పగలగొట్టి పై బెడ్రూమ్లో నిద్రపోతున్న కరుణానిధి గారిని లేపారు. ఈ టైంలో కరుణానిధి గారి ఇంటికి ఉన్న ఫోన్ కనెక్షన్స్ అన్ని కూడా వాళ్ళు కట్ చేయడం జరిగింది. కరుణానిధి గారి అరెస్ట్ని సన్ టీవీలో టెలికాస్ట్ చేశారు. ఆయన్ని పోలీసులు ఎత్తుకొని రావడం, తోసుకువెళ్ళటం, నెట్టేయటం మొత్తం అన్ని కూడా టీవీలో జనాలు చూశారు. ఆ తర్వాత బెయిల్ పైన కరుణానిధి గారిని బయటకు తీసుకురావడం జరిగింది. 2006లో ఈ అరెస్ట్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ వల్ల జరిగిందని చెప్పి పోలీసులు ఈ కేసుని కొట్టేశారు. ఈ అరెస్ట్ని అప్పటి ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఖండించారు. తమిళనాడు చీఫ్ సెక్రటరీ ఇంకా గవర్నర్ నుంచి అరెస్ట్కి సంబంధించిన రిపోర్ట్లు సబ్మిట్ చేయాలని చెప్పి ఆయన డిమాండ్ కూడా చేశారు. ఇది కేవలం జయలలిత గారు పగతో చేపించిన అరెస్ట్ అని చెప్పి దేశం మొత్తానికి అర్థమైపోయింది. ఇన్ఫ్యాక్ట్ 78 సంవత్సరాల కరుణానిధిని పోలీసులు అలా తోసుకుంటూ నెట్టుకుంటూ తీసుకువెళ్ళటం చూసిన జనాలు ఆయన మీద బాగా సింపతిని చూపించారు. ఇన్ఫ్యాక్ట్ ఆ సింపతినే 2006లో ఆయన తిరిగి సీఎం అయ్యేలాగా హెల్ప్ చేసింది. నెక్స్ట్ లాలూ ప్రసాద్ యాదవ్. మాజీ బీహార్ చీఫ్ మినిస్టర్, మాజీ ఇండియన్ రైల్వే మినిస్టర్ అయిన లాలూ ప్రసాద్ యాదవ్ గారు చాలా కేసులలో చాలా సార్లు జైలుకు వెళ్ళొచ్చారు. బట్ ఆయనకి ఎక్కువ శిక్ష పడింది మాత్రం ఫోటర్ స్కామ్ కేసులో. ఈ కేసులో ఆయనకి దాదాపుగా 14 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడింది. కానీ 17 ఏప్రిల్ 2021 రోజున జార్ఖండ్ హైకోర్టు ఆయనకి బెయిల్ని మంజూరు చేసింది. సో వీళ్ళు గాయస్ జైలుకి వెళ్ళిన కొంతమంది సీఎంలు, వీళ్ళలో కొంతమంది సీఎం అవ్వకముందు జైలుకి వెళ్తే ఇంకొంతమంది సీఎం అయిన తర్వాత జైలుకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఆ ఇంపాక్ట్తో సీఎం అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళు కాకుండా ఇంకెవరైనా మిస్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పేర్లను కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.